హాయ్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే హరిణి గారు. నమస్తే ఉషా గారు. చాలామంది వారి డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యూనివర్సల్ కాన్సెప్ట్ ద్వారా చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఏ విధంగా చేస్తే మంచిదని అడుగుతూ ఉంటారు. చాలామంది టెక్నిక్స్ అడుగుతూ ఉంటారు. ఏ టెక్నిక్ చేస్తే మంచిది, టెక్నిక్ చేసే ముందు ఫస్ట్ మేము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఒక డిజైర్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ మేము ఏం చేయాలి, యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలంటూ ఉంటారు. సో దానికి సంబంధించి అసలు మీరేం చెప్తారు? మనం ఎక్కువగా ఇప్పుడు మనకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మన మేనిఫెస్టేషన్ ద్వారా మనకున్న డిజైర్ని తొందరగా తీసుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామింగ్ని రీప్రోగ్రామింగ్ చేసుకొని మనకి ఏదైనా తొందరగా అట్రాక్ట్ చేసుకునేలాగా అంటే ఒక 1 వీక్ 1 మంత్లో అట్లా కానీ తొందరగా లాంగ్ టర్మ్లో అయినా సరే మీకు ఏదైనా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే 555 టెక్నిక్ అనేది మనకి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మన బ్రెయిన్లో కావాల్సిన 5 రోజులు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇలా మన ఈ 555 టెక్నిక్ అనేది 5 days 55 times ఒకటే టైంకి మనం రాయటం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మన మైండ్లోకి సబ్కాన్షియస్ మైండ్లోకి రీప్రోగ్రామింగ్ చేసుకొని ఆ డిజైన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన వైబ్రేషన్ని పెంచుకోవడానికి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ టెక్నిక్ని మనం రాసేటప్పుడు స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి. 5 days రాయాలి. సేమ్ టైంకి మార్నింగ్ రాస్తారా, ఈవినింగ్ రాస్తారా, ఏది చేస్తారో కూడా అది సేమ్ టైంకి 5 days ఫాలో అవ్వాలి. మళ్ళీ ఎక్కువ టైం చాలా లెంతీగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎఫర్వేషన్ మనం చేద్దాం అనుకుంటామో మళ్ళీ రాసేటప్పుడు మనకు ఫ్లో పోతూ ఉంటుంది. అలా కాకుండా రాసేటప్పుడు స్వీట్ అండ్ షార్ట్గా ఉంటే నాకు ఈ వీక్లో 1,00,000 రూపాయలు రావాలి లేదా ఒక 10,000 రూపాయలు రావాలి అనుకున్నప్పుడు ఈ 55 times ఈ అఫర్మేషన్ మీకు ఏం కావాలో మీ దాంట్లో చాలా ఉంటాయి, చాలా పెట్టుకుంటారు. అర్జెంట్ ఉంది డ్రీమ్, అది చాలా మీకు నెరవేరాలి, అది మీరు పెద్ద విష్, ఆ విష్ నెరవేరాలి, చెయ్యాలి, మీకు ఆ డిజైర్ నెరవేరాలనుకున్నప్పుడు ఈ 555 టెక్నిక్ అనేది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సోర్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది నేను చేసినప్పుడు నేను ప్రాక్టికల్గా వర్కౌట్ చేశాను. మా హస్బెండ్కి ప్రమోషన్ విషయంలో ఇది నాకు బాగా వర్కౌట్ అయ్యింది అనమాట. ఇది నేను ఇంప్లిమెంట్ చేసి దాని బెనిఫిట్ పొందాను. చాలామంది ఇంకోటి ఏంటంటే ఎఫర్మేషన్ రాసేటప్పుడు ఒకటి రాస్తారు, ఒకటి విజన్ చేస్తారు, ఇంకా అవ్వలేదు ఏంటనే ఆతృత అనేది ఉండకూడదు. ఎప్పుడైనా ఈ టెక్నిక్ రాస్తున్నప్పుడు కూడా ఆతృత కానీ ఇంకా అవ్వలేదంటే కానీ ఎప్పుడు అవుతుంది కానీ అనే వేలో ఉండకూడదు. ఇది రాసేటప్పుడు కూడా ఏంటంటే మన థాట్ని డిజైర్ని హై వైబ్రేషన్కి తీసుకెళ్ళి దాన్ని మనం లింకప్ చేసుకుంటా మన డిజైర్కి ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్ పెంచడం కోసం ఈ టెక్నిక్ మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 555లో మీరు చూడండి ఎంత 55 × 5 275, దాని టోటల్ చేస్తే 14, 5 వస్తుంది. మళ్ళీ దాన్ని మొత్తం టోటల్ చేస్తే 6. 5 అంటే ఏంటి? మెర్క్యూరీ నెంబర్, బుధుడు. మనకి ఏదైనా కమ్యూనికేషన్ కానీ యూనివర్స్తో కమ్యూనికేషన్ చేయాలన్నా మనం తొందరగా అట్రాక్ట్ చేయాలన్నా కూడా ఈ నెంబర్ మనకి బాగా, అందుకే 555 టెక్నిక్ అనేది మనకి యూజ్ అవుతుంది. మనం దాన్ని 555 3 5లు క్యాలిక్యులేట్ చేసినా కూడా 6 వస్తుంది. 15 = 6. ఆ 6 నెంబర్లో కూడా చూడండి హెల్త్ వెల్త్ అనే దానికి ఆ 6 అనేది రిలేటెడ్గా ఉంటుంది. మీరు హెల్త్కి పెడతారా, వెల్త్కి పెడతారా, మనీకి పెడతారా, మీకు దేనికి కావాలి అనేది ఆ ఎఫర్మేషన్ మీరు ఉన్న దాంట్లో డిజైర్ తీసుకోండి. దాని స్వీట్ అండ్ షార్ట్లో రాయాలి. మళ్ళీ మీకు ఇంకా బాగా వర్కౌట్ అవ్వాలి, దానిలో ఫోకస్ అవ్వాలంటే ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ పెన్తో మీరు రాసుకోండి. ఒక బుక్ పెట్టుకొని, ఒక డైరీ పెట్టుకొని ఎల్లో కలర్ పేపర్ మీద ఒక రెడ్ పెన్ తోటి రెగ్యులర్గా మార్నింగ్ 4:15కి అట్లా స్టార్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 3:45కి, నైట్ లేదంటే 9:15కి అట్లా మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు రోజు, ఈ రోజు మండే రోజు ఏం రాస్తున్నాము, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 5 days సాటర్డే కూడా ఒకటే టైంకి రాయాలి. ఒకే టైం కేసు కొంతమంది ఏం చేస్తారు, ఒక రోజు కుదురుద్ది, 2వ రోజు మర్చిపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలని కొంతమంది అడుగుతారు. అప్పుడు మళ్ళీ మీరు స్టార్టింగ్ డే నుంచి కంటిన్యూషన్ 5 days రాయాల్సిందే. అంటే మధ్యలో గ్యాప్ వస్తే మన కంటిన్యూషన్ చేయటట్లేదు. మళ్ళీ డే 1 నుంచి మళ్ళీ 5 days చేయాలి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదన్నా అఫర్మేషన్ చేస్తున్నా, ఏదైనా టెక్నిక్ అప్లై చేస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నాము, ఏదైనా గ్రాటిట్యూడ్ చెప్తున్నామంటే అది కంప్లీట్ అయిపోయినందుకే మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నాము. అంతేగాని ఎప్పుడవుతుంది అనే థాట్ రిలీజ్ చేసి మనం చేయటం లేదు. మీరు డే 1 నుంచి, ఇప్పుడు నా ఎగ్జాంపుల్, ఎవరైనా ప్రమోషన్ రావాలి, ఇప్పుడు మా హస్బెండే ఒక ప్రమోషన్ రావాలనుకున్నాను, చేయాలనుకున్నాను, నేను ఈ టెక్నిక్ అప్లై చేశాను. అది 1 yearకి రానివ్వండి, 2 yearsకి రానివ్వండి, డే 1 మీరు ఆ థాట్ పెట్టినప్పుడు 5 days చేసి ఆతృత పడకుండా ఆయన ఆ పోస్ట్ పొందినందుకు కృతజ్ఞతలనే ఉండాలి. ఆయన పిలవటం అలాగే పిలవాలి, ఆయన చూడటం అలాగే పిలవాలి, ఆయన వెళ్ళటం కూడా ఆఫీస్కి వెళ్ళేది చేసేది కూడా ఆ పోస్ట్లో కూర్చున్నట్టు చూడాలి. ఆయన నార్మల్ పొజిషన్లో ఉన్నా కూడా హైయర్ పొజిషన్లో మనం చూడాలి.
అదే విజువలైజేషన్ చేయటం అంటే. దాన్ని మనం ఆ విధంగా మన రోజు డే బై డే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. అలానే అబ్జర్వేషన్ రాస్తా అంటే కాదు, వాళ్ళ యాక్షన్ పార్ట్ వాళ్ళు యాక్ట్ చేస్తారు. వైఫ్ బదులు హస్బెండ్ చేయొచ్చు, హస్బెండ్ భర్తకి అనుగుణంగా భార్య చేయొచ్చు, ఎవరైనా పిల్లల కోసం తల్లిదండ్రులు ఎవరైనా కూడా చేయొచ్చు ఈ అబ్జర్వేషన్ అనేది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అది సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు చేయరు, కానీ మనం ఏంటంటే ఒక బ్లాక్ క్లియర్ చేస్తాం. ఇది వస్తేనే అది చేద్దాము, ఇది అయితేనే అక్కడికి వెళ్దామని వాళ్ళ ఒక విష్ ఉండొచ్చు. కానీ మనకేంటంటే దీని గురించి వాల్యూ తెలుసు, ఈ టెక్నిక్స్ మనం అప్లై చేస్తాం మన లైఫ్లో. వాళ్ళు ఎలా అయినా అనుకున్నా కూడా వాళ్ళకు కూడా మీరు పాజిటివ్లో ఉండండి, ఈ టెక్నిక్ అవుతుంది అని చెప్పి మనం కూడా వాళ్ళ తరపున ఆ టెక్నిక్ అప్లై చేయొచ్చు. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మళ్ళీ ఏంటంటే ఒక మీ ఇష్టం, కలర్ పేపర్ లేకపోతే వైట్ పేపర్ మీదైనా ఒక బుక్ పెట్టుకుని 5 days రాయండి. లేదు నేను రాయగలను అనుకుంటే ఒక ఎల్లో కలర్ పేపర్ బుక్ తీసుకొని ఆ బుక్లో రెడ్ కలర్ పెన్తో రోజు 55 times మీకు అఫర్మేషన్, అది హెల్త్ పరంగా రాసుకుంటారా, రిలేషన్ పరంగా రాసుకుంటారా, లేదు నాకు ప్రమోషన్ రావాలని రాసుకుంటారా, లేదు మీకు ఒక డిజైర్ ఉందో తీయాలని, ఏది రాసినా కూడా ప్రెజెంట్ టెన్స్లోనే రాయాలి, లేదా అది కంప్లీట్ అయిపోయినట్టు రాయాలి. ఎందుకంటే పలానా లేదు ఇంకా నాకు అట్లా కూడా తెలియట్లేదు, నేను ఇంకో డిజైర్ అంటే పలానా డేట్కి ఇది కంప్లీట్ అయినందుకు థ్యాంక్ యూ, డేట్తో సహా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఈ 5 days కానీ ఎప్పుడూ కూడా ఇంకా అవ్వలేదేంటని కానీ దీని గురించి నెగిటివ్ థాట్ కానీ చెయ్యొద్దు. ఆల్రెడీ మన గ్రాటిట్యూడ్ తెలిపేది కూడా మళ్ళీ మనం అయిపోయిన దానికే థ్యాంక్ యూ చెప్తున్నాం. అప్పుడు ఏంటంటే మీరు అయిపోయిందని మనసా వాచ కర్మణ మీరు 100కి 200% బిలీవ్ చేస్తేనే ఈ టెక్నిక్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. ఈ టెక్నిక్ కూడా ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్ని, యాక్షన్స్ని మనకి హెల్ప్ చేయడం కోసము దాన్ని నమ్మి దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకుంటూ మనం వచ్చే ఆపర్చునిటీస్ని పట్టుకొని దాన్ని డిజైర్ని కంప్లీట్ చేసుకోవడానికి మనకి 100% సపోర్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో చేసేటప్పుడు ఇంకోటి మనం చాలా మంది అనుకుంటారు అయిపోయింది 5 days అయిపోయింది, ఓకే దాన్ని వదిలేసి మీరు ఉండిపోగలిగితే ఉండిపోండి. ఇప్పుడు మీరు 5 days 555 టెక్నిక్ రాశారు, చేసేసారు, నేను దాని గురించి అయినప్పుడు ఎప్పుడైనా అయిపోయింది అనుకున్నారు. కాబట్టి మన ఫ్రీక్వెన్సీని, మన థాట్ని, మన ఎఫర్ట్ని అది ఒక రోజులో మీరు చేయగలుగుతున్నారా, 5 daysలో చేయగలుగుతున్నారా? కొంతమందికి ఏంటంటే ఒకటే థాట్ ఒకటే ఉంటుంది, వైబ్రేషన్స్లో ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, చాలా విజువలైజేషన్ పవర్ హైలో ఉంటుంది, వాళ్ళకి ఇమీడియట్గా వర్కౌట్ అవ్వచ్చు. అది రావాలంటే మనలో చేయడం స్టార్టింగ్లోనే ఆ స్టేట్ రాదు మనకి, అప్పుడు రాలేకపోతుంది, చేయలేకపోతున్నాము, ఇంకా అవ్వలేదని కాకుండా అక్కడికి రాసేసి 5 days స్టాప్ చేసిన తర్వాత 1 day వదిలేసి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. మీరు ఆ డిజైర్ అయిపోయేంత వరకు కూడా రాయండి. ఎందుకంటే దానివల్ల మీకు దీని గురించి నెగిటివ్ థాట్స్ రాకుండా, మళ్ళీ లేదంటే హడావుడి పడకుండా, ఎప్పుడైపోద్దని ఆదుర్దా లేకుండా ఆ కంప్లీట్ అయిపోయినట్టుగానే చూస్తూ మీరు 11 times కానీ 21 times కానీ, లేదు ఒక 1 yearలో కంప్లీట్ అవ్వాలనుకుంటున్నారు, పలానా December 31st నాటికి నాకు ఈ డిజైర్ కంప్లీట్ అయినందుకు, లేదా నేను ఈ IAS ఆఫీసర్ అయినందుకు, నాకు ఈ ప్రమోషన్ వచ్చినందుకు అని ఆ పర్టికులర్ డేట్ వేసుకోండి. ఆ డేట్ వేసుకుని ఆ ఇయర్ ఎండింగ్కి నాకు ఇది కంప్లీట్ అయినందుకు అని చెప్పి రెగ్యులర్గా రాయండి. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ టెక్నిక్ చేయండి, ఇలా కూడా అప్లై చేయండి. మీరు బాగా స్ట్రాంగ్ ఉన్నారు, విల్ పవర్ ఉంది, నేను ఒకసారి చేసి దాన్ని వదిలేయగలను, నాకు క్యాపబిలిటీ ఉంది, నేను ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటాను అంటే ఇదే కంటిన్యూ చేసేసి మీరు పక్కన పెట్టేసుకోవచ్చు, ఇంకో డిజైర్కి మీరు చేసుకోవచ్చు. కానీ మీకు ఆత్రత ఉంది, ఇంకా అవ్వలేదు అనుకుంటే ఆ డిజైర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు కంటిన్యూషన్ దాని మీదే మీ ఫోకస్ని, ఎనర్జీస్ని, మెడిటేషన్స్ని ఎవ్రీ టైం దాన్ని మీరు ఈ మనసా వాచ కర్మణ మీరు ఇంట్లో చూసినా అదే చూడాలి, మీ భర్తని ఆ విధంగా చూడాలి. మీకు ఒక ₹1,00,000 రావాలంటే ₹1,00,000 మీకు వచ్చినట్టు చూసుకోవాలి. లేదు ఒక కారు కొనాలనుకున్నారు, అలాంటి కారులో మీరు వెళ్తున్నట్టే చేస్తున్నట్టే మీరు ఆ కారు ఉన్నట్టే మీ పార్కింగ్ ప్లేస్లో కూడా మీకు ఆ కారుకి ప్లేస్ ఉన్నట్టుగా మీరు ఊహించుకొని బైక్ పక్కకు పార్క్ చేసుకొని మీ ఇంట్లో మీరు ఆ కారు ఉన్నట్టేనే మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవాలి. అప్పుడు మీకు ఈ టెక్నిక్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.